పార్టీ అంధకారంలో ఉన్నప్పుడు పెద్దల సభ ఎన్నికల్లో ఆయన గెలుపు ఓ చిరుదివ్వలా ఉపయోగపడింది. ప్రస్తుతం పెట్రోమాక్స్ లైట్ల మాదిరిగా జిగేలుమంటున్న ఈ కాంగ్రెస్ వెలుగులకు కూడా అదే బాటలు వేసింది. అలాంటి నేతకు ఎందుకు టికెట్ దక్కలేదు? ఆయనే వద్దన్నారా? హైకమాండ్ కుదరదని చెప్పేసిందా? కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఆ మాజీ మంత్రి విషయంలో ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది. ఇందుకు ఎవరాయనా, ఏంటా కథ? కరీంనగర్ ఎమ్మెల్సీ బరిలో కాంగ్రెస్ కొత్త అభ్యర్థి జీవన్ రెడ్డి తప్పుకున్నారా, తప్పించారా? అధిష్టానం హామీతోనే సీనియర్ సైలెంట్ అయ్యారా? పార్టీ తీరుపై మాజీ మంత్రి గుత్సా మీదున్నారా? ఎన్నిక ఏదైనా పార్టీ తరపున పోటీకి సిద్ధంగా ఉంటారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. నాటి ఉద్యమం సమయం నుంచి మొన్నటి ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల దాకా పార్టీ చెప్పినప్పుడు చెప్పిన చోట పోటీ చేసి తన విధేయతను చాటుకున్నారు ఈ సీనియర్ నేత. ఓడినా గెలిచినా ఇదే పంథా అవలంబించిన జీవన్ రెడ్డికి పార్టీ కూడా అంతే ప్రాధాన్యతనిచ్చింది. అందుకే ఆయన సైతం పార్టీ హైకమాండ్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని శిరోధార్యంగా భావించారు. అలా 2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత అనూహ్యంగా కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తరపున బరిలో నిలిచి విజయం సాధించారు జీవన్ రెడ్డి. రకంగా చెప్పాలంటే నిరాశలో ఉన్న కాంగ్రెస్ కు ఆయన గెలుపు ఊపిరిచ్చింది. అలా పెద్దల సభలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేశారు జీవన్ రెడ్డి. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతా కాంగ్రెస్ గాలి వీచినా ఈ మాజీ మంత్రికి మాత్రం కలిసి రాలేదు. జగిత్యాలలో మరోసారి ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దీంతో జీవన్ రెడ్డి హవా తగ్గిందనే ప్రచారం మొదలైంది. కానీ వెంటనే వచ్చిన ఎంపీ ఎన్నికల్లో ఆయనపై మరోసారి నమ్మకం ఉంచింది కాంగ్రెస్ హైకమాండ్. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఆయన బరిలో నిలిపింది. అయితే ఆయనకు మరోసారి నిరాశ ఎదురైంది. తాజాగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన పోటీకి దూరంగా ఉండడం ఆశ్చర్యపరుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్సీగా కరీంనగర్ బరిలో నిలిచేందుకు ఆయనే ఆసక్తి చూపలేదా, లేక పార్టీ టికెట్ నిరాకరించిందా అన్నది చర్చనీయాంశంగా మారింది. పట్టభద్రుల ఎన్నికల్లో తను పోటీ చేయబోనని జీవన్ రెడ్డి ముందే సంకేతాలు ఇచ్చారు. అయితే అధిష్టానం ఆయనకి ఏదైనా హామీ ఇచ్చిందా, లేదంటే పార్టీ పెద్దలపై ఇంకా గుర్రుగా ఉన్నారా అనే విషయం తెలియడం లేదు. ఈసారి కూడా ఆయన ఎమ్మెల్సీ బరిలో ఉంటారంటూ అనుచరులు కొన్నాళ్ల కిందటి దాకా చెప్పుకొచ్చారు. కానీ ఈ సిట్టింగ్ ఎమ్మెల్సీ మాత్రం నో అని చెప్పేశారట. హైకమాండ్ తో గ్యాప్ ఏర్పడమే దీనికి కారణమన్న ప్రచారం జరుగుతోంది. తనపై గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ని పార్టీలో చేర్చుకున్నప్పటి నుంచి జీవన్ రెడ్డి నిరాశలోనే ఉన్నారు. ఇప్పటికీ ఆ పంచాయతీ లోపల రగులుతూనే ఉంది. ఓవైపు ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి పీక్స్ కు చేరుకుంది. పార్టీ సైతం గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో జీవన్ రెడ్డి అనుభవం పార్టీకి చాలా అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సిట్టింగ్ సైలెన్స్ మెయింటైన్ చేస్తుండడం పొలిటికల్ గా ఆసక్తి రేపుతోంది. కోపమా, లేక పార్టీ నుంచి ఏదైనా హామీ దక్కిందా అనే చర్చ నడుస్తోంది. ఇప్పుడు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డికి అవకాశం ఇస్తారనే విషయంలోనూ స్పష్టత రావడం లేదు. అటు తన మనసులో మాటను కూడా ఆయన బయటకు చెప్పడం లేదు. ఎంతో కొంత ఓటు బ్యాంక్ ఉంటుంది కాబట్టి ఆయన ప్రభావం కూడా ఎంతో కొంత ఉంటుంది. అలాంటి సీనియర్ నేత మౌనంగా ఉండిపోవడానికి కారణాలేంటి అనేది అంతుపట్టడం లేదు. అధిష్టానం చెప్పడంతోనే కామైపోయారా, లేక తనను పట్టించుకోవడం లేదని ఆవేదనతో ఉన్నారా అనేది అంతు చిక్కట్లేదు. ఆయన పొలిటికల్ భవిష్యత్ ఎలా ఉంటుందో చూడాలి మరి.